అందరూ ఇలాంటి వాళ్ళే, నాకే ఎక్కువ కష్టం, నా కష్టమే చాలా పెద్దది, నీకేం తెలుసు నా బాధ అని అనుకునే వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి ఓ మీటింగ్ జరిగింది. అప్పుడు అక్కడ జరిగిన సెమినార్ని కండక్ట్ చేసిన ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్ని మనుషుల్లో నింపడానికి, కష్టాల్లోంచి ఎలా గట్టెక్కాలని మనుషులకు నేర్పించడానికి, అంటే మన వ్యక్తిత్వ వికాసానికి స్పీచ్ ఎవరైతే అక్కడ నేర్పించారన్నాడో ఆయన అన్నాడు, చూడండి మీరందరూ కూడా ఎవరి కష్టం వాళ్ళు, మా కష్టమే పెద్దని మీరు అనుకుంటున్నారు. మీరందరి ముందు మీ దగ్గర మీరు కూర్చున్న సీట్ దగ్గర ఒక పెన్ను పేపరు ఉంది. ఈ పేపర్ మీద మీ కష్టం ఏంటో రాయండి. రాసేసి మడత పెట్టి నేను ఇక్కడ బాక్స్ పెట్టాను, అందరూ ఇందులో వేయండి. మీ కష్టాన్ని తీసుకొచ్చి అందులో వేసేయండి. ఏమేమి ఉందో ఎన్నెన్నో ఉండేనండి, అన్ని 1 2 3 4 5 ఎన్ని 10 కష్టాలు ఉండేవండి. ఆ 10 అందులో రాసి అందులో వేసేయండి. ఓకే. ఆ సెమినార్లో సుమారుగా 3000 మంది ఉన్నారు. సో అందరూ వాళ్ళ కష్టాలు రాసి ఆ బాక్స్లో 3000 చిట్టీలు ఒక బాక్స్లో వేసారు. ఆ బాక్స్ని ర్యాండమ్గా తిప్పేసి దాన్ని మొత్తం లాటరీ తీసినట్టుగా తిప్పేసి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక స్లిప్ తీసుకోండి, మీ స్లిప్ అందులో కలిసిపోయింది. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి, నీ కష్టమే పెద్దది, ఎదుటివాడు తక్కువ అని కదా. సో నీ కష్టాన్ని అక్కడ వదిలేసావు. ఇప్పుడు నీకు స్లిప్ వస్తుంది, ఆ స్లిప్లో ఏ కష్టం ఉందో అది తీసుకెళ్ళమన్నారు. సరే ఒక్కొక్కడు మళ్ళీ స్లిప్స్ అన్నీ తీసుకున్నారు. అలా చూస్తూ అలా డోర్ దాకా కూడా వెళ్లకుండా పరిగెత్తుకుంటూ వచ్చి, నా కష్టం నాకు ఇచ్చేయండి బాబు, ఈ కష్టం నాకు వద్దన్నారు. ఓకే, అంటే ఎవరిది వాళ్ళకి పెద్దగా అనిపించి ఎదుటి వాళ్ళ చూసేసరికి నాదే చిన్నగా అనిపించడం.